గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 761. ఈరోజు డైలీ మనీ షోలోని ఒక రిలయన్స్ స్టాక్ ఇన్వెస్టర్స్ వెల్త్ని జీరో చేసైపోతుంది. ఆ స్టాక్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. దాంతో పాటుగా మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 790 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 72,304 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 247 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 21,951 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో అయితే చాలా ఎక్కువగా ప్రెషర్ కనపడింది. చివరికి ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.73% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.85% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.34% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్లోని ఆల్మోస్ట్ 11 o'clock తర్వాత నుంచి కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడడం స్టార్ట్ అయింది. ఈవెన్ ఈ రోజు సెషన్ లోని బ్రోడర్ మార్కెట్స్ లోని ఈ సెల్ ఆఫ్ అన్నది చూసాం. మెయిన్ ఇండెక్సెస్ కన్నా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోనైతే ఇంకా ఎక్కువగా ప్రెషర్ కనపడింది. జనరల్లీ మార్కెట్ ఇలా కరెక్ట్ అయినప్పుడు వేరియస్ రీజన్స్ అయితే కనపడుతుంటాయి కదా. ఈ రోజు మార్కెట్ కరెక్ట్ అవడం గురించి మనం మాట్లాడుకోవాలంటే మెయిన్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కరెక్ట్ అయ్యాయంటే రీసెంట్ గా మనం చూసినట్లయితే కంటిన్యూస్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పెరుగుతూ వచ్చాయి కదా. దాంతో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ యొక్క వాల్యుయేషన్స్ అయితే చాలా పీక్ వెళ్ళిపోయి ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ వాల్యుయేషన్స్ పీక్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి కంటిన్యూస్ గా వేరియస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా వాళ్ళ స్మాల్ క్యాప్స్ లోకి వస్తున్నటువంటి ఇన్ఫ్లోస్ పైన కొన్ని రెస్ట్రిక్షన్స్ విధించడం కూడా జరిగింది. వాటి గురించి నేను మన డైలీ మనీ షోలో కూడా మాట్లాడుకున్నాం కదా. సో ఇలా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వాల్యుయేషన్స్ ఇంత ఎక్స్పెన్సివ్ గా మారిపోవడంతో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ రోజు జరిగి ఉండొచ్చు. అండ్ దాంతో పాటుగా రేపు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ పర్సనల్ కన్జంప్షన్ డేటా అయితే రానున్నది. ఈ డేటా రేపు రానున్నది కాబట్టి దాని వల్ల కూడా ఈ రోజు కొంత మార్కెట్ లోని ప్రాఫిట్ బుకింగ్ అన్నది కనపడి ఉండొచ్చు. అండ్ దాంతో పాటుగా ఈ మంత్ లో మనం చూసినట్లయితే కంటిన్యూస్ గా ఎఫ్ఐఎస్ మన మార్కెట్స్ లోని సెల్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ ఈ మంత్ లోని ఎఫ్ఐఎస్ 17,000 crores వర్త్ సెల్ చేయడం జరిగింది. సో ఈ రోజు కూడా మెయిన్లీ మన మార్కెట్స్ లోని ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ అనేది కనపడి ఉండొచ్చు. అండ్ ఈ రోజు ఒక్క సెక్టర్ లోనే కాదు, మీరు చూసినట్లయితే అక్రాస్ సెక్టర్స్ లోని సెల్ ఆఫ్ అన్నది కనపడింది. మెయిన్లీ నిఫ్టీ మీడియా 3.46% కరెక్ట్ అయినట్లయితే నిఫ్టీ ఎనర్జీ 2.3% కరెక్ట్ అయింది. అండ్ నిఫ్టీ పిఎస్యు, నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ ఆటో కూడా 2% పైనే కరెక్ట్ అవడం జరిగింది. సో ఈ రోజు అక్రాస్ సెక్టర్స్ లోని సెల్ ఆఫ్ కనపడడంతోనే మార్కెట్ లోని మనం ఇంత ప్రెషర్ అనేది చూసాం. మెయిన్లీ ఈ రోజు కూడా మన మార్కెట్ లోని ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది ఎక్కువగా జరిగి ఉండొచ్చు. ఈ ఎఫ్ఐడిఐ డేటా ఈ రోజు ఈవినింగ్ రిలీజ్ అవుతుంది కదా. ఆ డేటా రిలీజ్ అయినట్లయితే మనకి మరికొంత క్లారిటీ వస్తుంది. అండ్ జనరల్ ఇన్వెస్టర్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మార్కెట్ ఎప్పుడైనా సరే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ వచ్చినప్పుడు కొంతవరకు మార్కెట్ లోని పుల్ బ్యాక్ అన్నది కనపడుతుంది. అదే ఈ రోజు మన మార్కెట్ లో కనపడింది. అండ్ అంతేకాకుండా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ వాల్యుయేషన్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ వెళ్ళిపోయి ఇంత ఎక్స్పెన్సివ్ వెళ్ళిపోవడం వల్ల మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని కొంత ప్రెషర్ అనేది కనపడడం కామన్. ఒకవేళ ఎవరైనా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే చాలా రోజుల నుంచి మీకు చెప్తున్నాం కదా, ప్రెసెంట్ వాల్యుయేషన్స్ కంఫర్టబుల్ గా లేవని చెప్పి కొంత వెయిట్ చేసి మార్కెట్ లో ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్. కానీ ఈ వాల్యుయేషన్స్ లోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని ఎంట్రీ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ని లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేస్తున్నట్లయితే మీరు హోల్డ్ చేస్తున్నటువంటి కంపెనీస్ క్వాలిటీ కంపెనీస్ అనుకోండి, భయపడ అవసరం లేదు. కొంత కరెక్ట్ అయినట్లయితే మనకు అది ఆపర్చునిటీ కాబట్టి ఒక్కసారి ఇన్వెస్ట్ చేసేయకుండా స్టాగర్డ్ మేనర్ లోని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం అన్నది బెటర్. బట్ కొత్తగా ఎవరైనా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోకి ఎంట్రీ తీసుకుందాం అనుకున్నట్లయితే మాత్రం వాళ్ళు మాత్రం ఈ టైంలోని కొంత జాగ్రత్తగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. అండ్ నిన్న మన డైలీ మనీ షో మీరు చూసినట్లయితే డిఎస్పీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎవ్రీ మంత్ రిలీజ్ చేసేటువంటి నేత్ర రిపోర్ట్ లోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా క్లియర్ గా డేటాను షేర్ చేశారు. ఒకసారి వీడియో చూడడానికి ప్రయత్నించండి. ఫస్ట్ 7 to 8 minutes మీరు చూసినట్లయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నది అన్నది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. నెక్స్ట్ ఈ రోజు మన మార్కెట్ లో ఇంత ప్రెషర్ కనపడినా కూడా ఎయిర్పోర్ట్ లో లాంచ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డ్రీమ్ ఫోక్స్ స్టాక్ మాత్రం మార్నింగ్ నుంచి కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీనికి రీజన్ మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు ఈ డ్రీమ్ ఫోక్స్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసి డ్రీమ్ ఫోక్స్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 650 రూపీస్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ స్టాక్ కి బై రేటింగ్ ఇవ్వడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే మన ఇండియాలోని గవర్నమెంట్ కొత్త ఎయిర్పోర్ట్స్ ని చాలానే కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది కదా. ఈ కొత్తగా ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేసినట్లయితే ఆ ఎయిర్పోర్ట్స్ నుంచి కూడా ట్రావెలింగ్ అన్నది బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. అక్కడ డ్రీమ్ ఫోక్స్ వాళ్ళు వాళ్ళ లాంచెస్ ని కనుక ఓపెన్ చేసినట్లయితే దానివల్ల డ్రీమ్ ఫోక్స్ వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. అండ్ దాంతో పాటుగా కోవిడ్ తర్వాత నుంచి మనం చూసినట్లయితే మన కంట్రీలోని ట్రావెలింగ్ అన్నది బాగా పెరుగుతున్నది కదా. ఈ ట్రావెలింగ్ ఏదైతే బాగా పెరుగుతుందో దానివల్ల డ్రీమ్ ఫోక్స్ వాళ్ళు బెనిఫిట్ పొందుతారని మెయిన్లీ ఎయిర్లైన్ ఇండస్ట్రీ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా బాగా గ్రో అవుతూ వస్తుంది కదా. ఈ ఎయిర్లైన్ ఇండస్ట్రీ గ్రో అవుతుండడం వలన అది డ్రీమ్ ఫోక్స్ వాళ్ళ గ్రోత్ ని కూడా డ్రైవ్ చేస్తుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో ఇండస్ట్రీ ఓవరాల్ గా గ్రో అవుతుండడం వల్ల ఫైనాన్షియల్ ఇయర్ 24 to 26 మధ్యన వీళ్ళ రెవెన్యూస్ యాన్యువల్లీ 20% గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని అండ్ అంతేకాకుండా వీళ్ళు 28% యాన్యువల్ ప్రాఫిట్ గ్రోత్ కూడా చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తూనే డ్రీమ్ ఫోక్స్ స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 650
రూపీస్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనం డ్రీమ్ ఫోక్ సర్వీసెస్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఇన్సాల్వెన్సీని ఫైల్ చేసి ఎన్సీఎల్టీకి వెళ్ళినటువంటి రిలయన్స్ క్యాపిటల్ ని అక్వైర్ చేయడానికి హిందూజా గ్రూప్ కి చెందిన ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ లిమిటెడ్ వాళ్ళు ఎన్సీఎల్టీకి రిజల్యూషన్ ప్లాన్ ని సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్యూషన్ ప్లాన్ ని నిన్న ఎన్సీఎల్టీ వాళ్ళు అప్రూవ్ చేశారు. సో ఎన్సీఎల్టీ అప్రూవల్ వచ్చింది కాబట్టి ఫర్దర్ గా వీళ్ళకి మరికొన్ని అప్రూవల్స్ అయితే రావాలి. ఆ అప్రూవల్స్ వచ్చినట్లయితే రిలయన్స్ క్యాపిటల్ లోని 100% స్టేక్ ని హిందూజా గ్రూప్ కి చెందినటువంటి ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ లిమిటెడ్ వాళ్ళు అక్వైర్ చేసేస్తారు. సో ప్రెసెంట్ మనం చూసినట్లయితే రిలయన్స్ క్యాపిటల్ లోని ప్రమోటర్ గ్రూప్ యొక్క షేర్ హోల్డింగ్ 0.88% ఉన్నట్లయితే పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఆల్మోస్ట్ 98.49% ఉన్నది. బట్ ఈ రిజల్యూషన్ ప్లాన్ పాస్ అయిపోయినట్లయితే టోటల్ గా రిలయన్స్ క్యాపిటల్ లోని 100% షేర్ హోల్డింగ్ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ లిమిటెడ్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సో పబ్లిక్ యొక్క షేర్ హోల్డింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్ గా క్యాన్సిల్ చేసి నీల్ చేసేస్తారు. ఒకవేళ ఎవరైనా సరే రిలయన్స్ క్యాపిటల్ లోని వాళ్ళ షేర్స్ ని కనుక హోల్డ్ చేస్తున్నట్లయితే ఈ రిజల్యూషన్ ప్లాన్ లో భాగంగా వాళ్ళ షేర్ వాల్యూ అనేది 0 అయిపోతుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ప్రెసెంట్ వరల్డ్ వైడ్ క్యాన్సర్ పేషెంట్స్ బాగా పెరిగిపోతున్నారు కదా. సో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి చాలా మంది ఎంతో డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొంతమందిలో క్యాన్సర్ తగ్గుతుంది, కానీ ఈ క్యాన్సర్ తగ్గినా కూడా మళ్ళీ కొంతమందికి కొన్ని సంవత్సరాల తర్వాత క్యాన్సర్ మళ్ళీ వస్తూ ఉంటుంది. సో ఇలా రావడానికి కారణం ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కి కీమోథెరపీ అండ్ రేడియేషన్ యూజ్ చేయడం ద్వారా క్యాన్సర్ సెల్స్ ని చంపేస్తారు కదా. ఇలా చనిపోయినటువంటి క్యాన్సర్ సెల్స్ సెల్ ఫ్రీ క్రోమాటిక్ పార్టికల్స్ ని రిలీజ్ చేస్తాయి. ఈ రిలీజ్ చేసినటువంటి సెల్ ఫ్రీ క్రోమాటిక్ పార్టికల్స్ మన బాడీలో ఉన్నటువంటి హెల్దీ సెల్స్ ని మళ్ళీ క్యాన్సరస్ సెల్స్ గా మారుస్తుంటాయి. దాని వల్లనే మళ్ళీ ఇలా క్యాన్సర్ వస్తుందని, సో ఇలా క్యాన్సర్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఇప్పుడు టాటా మెమోరియల్ సెంటర్ వాళ్ళు చాలా సంవత్సరాలు కష్టపడి ఒక టాబ్లెట్ నైతే తయారు చేయడం జరిగింది. దీని వాల్యూ 100 రూపీస్ కన్నా కూడా బిలోలోనే ఉండొచ్చని. అండ్ ప్రెసెంట్ ఈ టాబ్లెట్ రిలేటెడ్ గా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ అప్రూవల్ కోసం అని చెప్పి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. వన్స్ దీని అప్రూవల్ కనుక వచ్చినట్లయితే ఈ టాబ్లెట్స్ జూలై మంత్ లోని మార్కెట్ లోకి అవైలబుల్ లోకి రావచ్చని, అండ్ ఈ టాబ్లెట్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లోని చాలా బాగా ఉపయోగపడచ్చు అని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే షేర్ చేయడం జరిగింది. ఒకవేళ నిజంగా టాటా ఇన్స్టిట్యూట్ తయారు చేసినటువంటి ఈ టాబ్లెట్ త్వరగా మార్కెట్ లోకి వచ్చి అది క్యాన్సర్ మళ్ళీ రాకుండా ఒక ట్రీట్మెంట్ లా కనుక ఉపయోగపడినట్లయితే క్యాన్సర్ పేషెంట్స్ రిలేటెడ్ గా అది చాలా పెద్ద రిలీఫ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ ఇంత నెగిటివ్ లో ఉన్నా కూడా బజాజ్ హెల్త్ కేర్ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఈ బజాజ్ హెల్త్ కేర్ వాళ్ళు యూకే అండ్ యూరోపియన్ యూనియన్ కి చెందినటువంటి కొంతమంది కస్టమర్స్ తోని CDMO అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళు 15 APIs ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ కస్టమర్స్ కి సప్లై చేయబోతున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఈ అన్ని APIs ని కూడా వీళ్ళకి గుజరాత్ వడోదరాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నాం అని, అండ్ దీని ద్వారా కంపెనీ అయితే చాలా మంచి గ్రోత్ చూడబోతున్నట్లుగా కామెంట్ చేయడం జరిగింది. సో యూకే అండ్ యూరోపియన్ యూనియన్ కస్టమర్స్ తోని అగ్రిమెంట్ వీళ్ళు సైన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో బజాజ్ హెల్త్ కేర్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆస్ట్రాడియం హెల్త్ కేర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి డాక్టర్ రమేష్ కార్డియాక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఆశ్రయ హెల్త్ కేర్ LLP లోని 20.4% స్టేక్ ని అక్వైర్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. దీంతో ఈ ఆశ్రయ హెల్త్ కేర్ LLP లోని వీళ్ళ షేర్ హోల్డింగ్ 51% కి పెరిగింది. ఈ ఆశ్రయ హెల్త్ కేర్ LLP ఆంధ్రప్రదేశ్ ఒంగోలు డిస్ట్రిక్ట్ లోని రిజిస్టర్ అయి ఉన్నది. అండ్ ఈ ఆశ్రయ హెల్త్ కేర్ LLP ద్వారా వీళ్ళు హెల్త్ కేర్ సర్వీసెస్ లైక్ హాస్పిటల్స్, అవుట్ రీచ్ క్లినిక్స్, క్యాంప్స్ అండ్ టెలిమెడిసిన్ సెంటర్స్ ని ఆపరేట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఈ కంపెనీలోని ఫర్దర్ గా స్టేక్ అక్వైర్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆస్ట్రాడియం హెల్త్ కేర్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ మ్యూజిక్ బిజినెస్ ని రన్ చేసేటువంటి టిప్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి అప్రాక్సిమేట్లీ 37 crores వర్త్ బైబ్యాక్ ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ బైబ్యాక్ లోని వీళ్ళు టోటల్ గా 5,95,000 షేర్స్ ని ఈచ్ షేర్ 625 రూపీస్ చొప్పున టెండర్ రూట్ లోని బైబ్యాక్ చేయబోతున్నారు. ప్రెసెంట్ మార్కెట్ లోని ఈ స్టాక్ అరౌండ్ 500 రూపీస్ ఆర్డ్ లో ట్రేడ్ అవుతున్నది. ఈ 500 రూపీస్ ఆర్డ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ని వీళ్ళు 625 రూపీస్ కి బైబ్యాక్ చేయబోతున్నారంటే అప్రాక్సిమేట్లీ 25% ప్రీమియం లోని వీళ్ళు బైబ్యాక్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ జెన్సాల్ ఇంజనీరింగ్ వల్ల జెన్సాల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక ఈవీ కార్ ని లాంచ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కి ఇప్పుడు ARAI సర్టిఫికేషన్ అంటే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫికేషన్ తో పాటుగా అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ సర్టిఫికేషన్ అండ్ అప్రూవల్ రావడంతో వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ ని ఇండియన్ మార్కెట్ లోని లాంచ్ చేసి సేల్ చేసుకునేందుకు గాను వీళ్ళకి పాత్ క్లియర్ అయిందని చెప్పి కంపెనీ షేర్ చేయడం జరిగింది. ARAI సర్టిఫికేషన్ ఎటువంటి వెహికల్స్ కి ఇస్తారంటే వెహికల్ యొక్క పెర్ఫార్మెన్స్, సేఫ్టీ, కంప్లైన్స్ అండ్
అండ్ వెహికల్ రిలేటెడ్ గా ఉండేటువంటి రెగ్యులేటరీ నార్మ్స్ ఉంటాయి కదా, ఈ నార్మ్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఫాలో అయిందా లేదా చెక్ చేసి ఈ సర్టిఫికేషన్ అన్నది ఇష్యూ చేస్తారు. సో వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ కి సర్టిఫికేషన్ వచ్చిందన్న అప్డేట్ ఏదైతే ఉన్నదో ఇది జెన్సాల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా పాజిటివ్. సో వన్స్ వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ ని వీళ్ళు లాంచ్ చేసినట్లయితే ఆ వెహికల్ కి మార్కెట్ లోని ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు లిక్విడిటీ ఇష్యూస్ తోని చాలా స్ట్రగుల్ అవుతున్నట్టుగా మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. ప్రీవియస్ గా కూడా వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఈ ఇష్యూని అడ్రస్ చేసేందుకు గాను చాలా సార్లు ఫండ్ రైజ్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది. ఇప్పుడు అగైన్ నిన్న వీళ్ళ బోర్డు మీట్ అయ్యి ఈక్విటీ ఆర్ ఈక్విటీ లింక్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఇష్యూ చేయడం ద్వారా 20,000 crores ఫండ్ రైజ్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా వీళ్ళ బ్యాంకర్స్ ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఈక్విటీ ఫండ్ రైజ్ లోని వీళ్ళ ప్రమోటర్స్ కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈక్విటీ ద్వారా ఈ 20,000 crores ఫండ్ రైజ్ చేయడంతో పాటుగా డెట్ రూపంలో కూడా కంపెనీ మరికొంత ఫండ్ రైజ్ చేయడానికి చూస్తుందని, టోటల్ గా 45,000 crores వర్త్ ఫండ్ రైజ్ చేయడానికి కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లుగా వీళ్ళైతే అనౌన్స్ చేశారు. సో ఈ ఫండ్ కనుక రైజ్ చేసినట్లయితే వోడాఫోన్ ఐడియా వాళ్ళకి కొంతవరకు లిక్విడిటీ ఇష్యూస్ అయితే క్లియర్ అవుతాయి. సో ఇది వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా కొంత పాజిటివ్. బట్ స్టిల్ ఈ రోజు స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి రీజన్ ఏంటంటే ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ వచ్చిన తర్వాత వేరియస్ బ్రోకింగ్ ఫర్మ్స్ ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా వాళ్ళ ఒపీనియన్ ని షేర్ చేశారు. వోడాఫోన్ ఐడియా ఈ ఫండ్ రైజ్ ఏదైతే చేస్తుందో దీని ద్వారా వీళ్ళు కొంతవరకు లిక్విడిటీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు కదా, అవైతే తగ్గుతాయి. కానీ బట్ వీళ్ళ 5G రోల్అవుట్ చేయబోతున్నారు కదా, ఈ 5G రోల్అవుట్ చేయడం అనేది డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఒకవేళ 5G రోల్అవుట్ చేయడం డిలే అయినట్లయితే దానివల్ల వోడాఫోన్ ఐడియా వాళ్ళ కస్టమర్స్ ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది కదా, అది కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్. దాంతో పాటుగా CLSA వాళ్ళు దీని మీద స్పందిస్తూ కంపెనీ చాలా రోజుల నుంచి పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ తోని ఫండ్ రైజ్ రిలేటెడ్ గా డిస్కషన్స్ లో ఉన్నది. కానీ స్టిల్ ఫండ్ రైజ్ అన్నది అలా పెండింగ్ అవుతూనే వస్తుంది. ఎవరు ఇన్వెస్టర్స్ ఇప్పటి వరకు రాలేదని, నెక్స్ట్ 12 months లోని వీళ్ళు యాన్యువల్ స్పెక్ట్రమ్ అండ్ AGR పేమెంట్స్ కూడా చేయవలసి ఉన్నది. దీనివల్ల ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని కంపెనీ ఫైనాన్షియల్ క్రంచ్ ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ వోడాఫోన్ ఐడియాకి సెల్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 5 rupees గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఫండ్ రైజ్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత బ్రోకింగ్ హౌసెస్ దగ్గర నుంచి ఇటువంటి రియాక్షన్ రావడం అండ్ దాంతో పాటు ఈ రోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా ఎక్కువగా ప్రెషర్ కనపడింది కదా. వీటన్నిటి వలన ఈ రోజు సెషన్ లోని మనం వోడాఫోన్ ఐడియా స్టాక్ లోని అంత ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో NMDC వాళ్ళ దగ్గర నుంచి ఒక సాడ్ అప్డేట్ వచ్చింది. ఈ NMDC కిరండోల్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ సైట్ లోని ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగిందని, ఈ ఇన్సిడెంట్ లోని 4 కార్మికులు అయితే వాళ్ళ ప్రాణాలు కోల్పోయినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. రెస్క్యూ టీం వచ్చి అందరినీ కూడా కాపాడడానికి ప్రయత్నించినా కూడా పాపం 4 అయితే చనిపోయారని అండ్ 2 గాయాలయ్యాయి. వాళ్ళిద్దరికి కూడా NMDC హాస్పిటల్లోని ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. బట్ ప్రెసెంట్ అయితే వాళ్ళ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. జనరలీ ఇటువంటి కన్స్ట్రక్షన్ సైట్ లోని చాలా సార్లు ఇన్సిడెంట్స్ జరుగుతుంటే పాపం కొంతమంది కార్మికులు ప్రాణాలు కోల్పోతుంటారు. ఇప్పుడు మరికొంతమంది గాయపడ్డారని వీళ్ళు చెప్తున్నారు కదా, దీనిలో ఎవరికి ఏం కాకూడదని చెప్పి మనం కోరుకుందాం. వీళ్ళ సైట్ లో ఈ ఇన్సిడెంట్ జరిగిందని అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో NMDC స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఆన్లైన్ ట్రావెల్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఈజ్ మై ట్రిప్ వాళ్ళు వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేసేటువంటి జగల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈజ్ మై ట్రిప్ యొక్క కార్పొరేట్ క్లయింట్స్ కి వీళ్ళు జగల్ EMS ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. ఈ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయడం ద్వారా ఈజ్ మై ట్రిప్ యొక్క కార్పొరేట్ క్లయింట్స్ కి ఎండ్ టు ఎండ్ ట్రావెల్ అండ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ అప్డేట్ ఏదైతే ఉన్నదో ఇది బోత్ ఈజ్ మై ట్రిప్ అండ్ జగల్ ప్రీపెయిడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఈజ్ మై ట్రిప్ వాళ్ళు వీళ్ళ కార్పొరేట్ క్లయింట్స్ కి ఈ విధంగా సర్వీసెస్ ఆఫర్ చేయడం ద్వారా వీళ్ళ ప్లాట్ఫామ్ వీళ్ళ కార్పొరేట్ క్లయింట్స్ ఎక్కువగా యూజ్ చేసి టికెట్స్ అవి బుక్ చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అండ్ అలాగే జగల్ వాళ్ళకి ఈజ్ మై ట్రిప్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇది జగల్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా పాజిటివ్. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో జూనిపర్ హోటల్స్ IPO లిస్ట్ అయింది. ఈ రోజు BSE లోని ఈ స్టాక్ అరౌండ్ 361 రూపీస్ 20 పైసాకి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 360 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ మరికొంత పెరిగి చివరికి ఈ రోజు సెషన్ లో 397 రూపీస్ 30 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ IPO ఇన్వెస్టర్స్ కి 10.36% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ ఆల్కమ్ ల్యాబొరేటరీస్ వాళ్ళ మాంద్వా API మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA వాళ్ళు December 1st ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో ఇప్పుడు ఆల్కమ్ ల్యాబొరేటరీస్ వాళ్ళ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి US FDA దగ్గర నుంచి EIR రిపోర్ట్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వచ్చిందని అండ్ ఫైనల్లీ దీన్ని వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ కింద క్లాసిఫై చేస్తూ ఈ ఇన్స్పెక్షన్ ని క్లోజ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో US FDA దగ్గర నుంచి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి ఎటువంటి అబ్జర్వేషన్స్ రాలేదు కాబట్టి అది ఆల్కమ్ ల్యాబొరేటరీస్ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ అహుల్వాలియా కాంట్రాక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అహుల్వాలియా కాంట్రాక్ట్స్ వాళ్ళకి ప్రీవియస్ గా MRMGF కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేసేందుకు గాను ఆర్డర్ రావడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ రెండు పార్టీస్ మధ్యన కొన్ని ఇష్యూస్ తలెత్తడంతో ఈ రెండు కంపెనీస్ కూడా ఆర్బిట్రేషన్ ని ఫైల్ చేయడం జరిగింది. దీనిలోని ట్రిబ్యునల్ దగ్గర నుంచి ఇప్పుడు అహుల్వాలియా కాంట్రాక్ట్స్ రిలేటెడ్ గా ఫేవర్ గా తీర్పు వచ్చినట్టు
చేసినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు దీనికి గాను అహుల్వాలియా కాంట్రాక్ట్స్ వాళ్ళకి MRMGF కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 218 crores కాంపన్సేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఆర్బిట్రేషన్ వీళ్ళు గెలిచారు కాబట్టి ఇది అహుల్వాలియా కాంట్రాక్ట్స్ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ NTPC వాళ్ళు వాళ్ళ గ్రీన్ ఎనర్జీ ఆర్మ్ అయినటువంటి NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ని IPOకి తీసుకురాబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి న్యూస్ నడుస్తున్నది కదా. ఈ NTPC గ్రీన్ ఎనర్జీ IPOని మేనేజ్ చేసేందుకు గాను ఆల్మోస్ట్ 12 బ్యాంకర్స్ అయితే బిడ్ చేసినట్లుగా దీనిలో డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్ అయినటువంటి SBI క్యాపిటల్, ICICI సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, డామ్ క్యాపిటల్, నోమా వాళ్ళు బిడ్ చేశారని అండ్ వీళ్ళతో పాటు కొన్ని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్ కూడా బిడ్ చేసినట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ IPO ప్రొసీడింగ్స్ రిలేటెడ్ గా ఇంకా NTPC వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వన్స్ అన్ని అప్రూవల్స్ వచ్చినట్లయితే త్వరలోనే NTPC వాళ్ళు వాళ్ళ గ్రీన్ ఎనర్జీ సబ్సిడరీ కంపెనీని IPOకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ యాపిల్ వాళ్ళు ఫుల్లీ అటానమస్ ఎలక్ట్రిక్ కార్ ని తయారు చేయడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. దీని రిలేటెడ్ గా ఒక స్పెషల్ టీమ్ కూడా వర్క్ చేస్తూ ఉన్నది. బట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని యాపిల్ వాళ్ళు క్యాన్సిల్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2000 ఎంప్లాయీస్ ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నారని, వాళ్ళలో చాలా మందిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివిజన్ కి షిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని అండ్ ఇందులో కొన్ని లే ఆఫ్స్ ని కూడా చూడొచ్చు బికాస్ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ 2014 లోనే యాపిల్ వాళ్ళు ఈ కార్ రిలేటెడ్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ కాకపోతే ఈ ప్రాజెక్ట్ లోని వీళ్ళు వేరియస్ ఇష్యూస్ ని ఫేస్ చేయడం అండ్ దాని తర్వాత స్ట్రాటజీ, లీడర్షిప్ టీమ్స్ ని మార్చడం ఇలాంటివన్నీ చేశారు. కానీ ఫైనల్లీ ఇప్పుడైతే ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు కాల్ ఆఫ్ చేసేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. చూడాలి యాపిల్ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏమైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేసేటువంటి GE T&D వాళ్ళకి పవర్ గ్రిడ్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 370 crores వరకు ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా GE T&D వాళ్ళు పవర్ గ్రిడ్ వాళ్ళకి వేరియస్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్రాజెక్ట్స్ కి 756 kV షట్ రియాక్టర్స్ ని సప్లై చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్స్ ద్వారా నేషనల్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ లోకి రెన్యూబుల్ ఎనర్జీని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మన కంట్రీలోని ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ ని ఎన్హాన్స్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి పవర్ గ్రిడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో GE T&D స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆటో లైటింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఫేమ్ ఇండస్ట్రీస్ స్టాక్ ఈ రోజు 50% వరకు కరెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఈ ఫేమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రీవియస్ గా 1:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు. ఈ 1:1 బోనస్ ఇష్యూ అంటే ఏంటంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఫేమ్ ఇండస్ట్రీస్ యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి వీళ్ళు మరొక స్టాక్ ని బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. సో ఇలా బోనస్ గా ఇష్యూ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ స్టాక్ ని ఏ రేషియోలో అయితే వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేస్తారో అదే రేషియోలోని ఆ స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ ఈ బోనస్ ఇష్యూ యొక్క ఎక్స్ డేట్ ఈ రోజు అంటే ఎగ్జిక్యూషన్ డేట్ ఈ రోజు, దాంతోనే మీకు స్టాక్ ప్రైస్ 50% కరెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. అదర్వైజ్ స్టాక్ ప్రైస్ అయితే అంత కరెక్ట్ అవ్వలేదు. అండ్ ఈ బోనస్ ఇష్యూలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళకి త్వరలోనే ఫేమ్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఆ బోనస్ షేర్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చి క్రెడిట్ అవుతాయి. నెక్స్ట్ CPaaS సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి తాన్లా ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, ఈ తాన్లా ప్లాట్ఫామ్ వాళ్ళు ఆల్రెడీ ట్రూ కాలర్ తోని పార్ట్నర్షిప్ లో ఉన్నారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ట్రూ కాలర్ కి వీళ్ళు బిజినెస్ మెసేజింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఎంటర్ప్రైజెస్ వాళ్ళ కస్టమర్స్ కి ఆడియో, వీడియో అండ్ PDF ఫైల్స్ తోని మెసేజెస్ పంపిస్తుంటాయి కదా, ఇటువంటి బిజినెస్ మెసేజింగ్ సర్వీసెస్ ని వీళ్ళు ట్రూ కాలర్ కి అయితే అందిస్తున్నారు. సో ఈ పార్ట్నర్షిప్ ని ఇప్పుడు ట్రూ కాలర్ తోని ఎక్స్టెండ్ చేసినట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపెనీతో పార్ట్నర్షిప్ ని ఎక్స్టెండ్ చేసినట్లయితే అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. అండ్ దాంతో పాటుగా తాన్లా రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. సో ఇప్పుడు ఫిషింగ్ మెసేజెస్, ఆన్లైన్ స్కామ్స్ ఇటువంటివన్నీ బాగా పెరిగిపోతున్నాయి కదా. సో దీన్ని కంట్రోల్ చేసేందుకు గాను తాన్లా వాళ్ళు వాళ్ళ వైజ్లీ ATP స్పాట్లైట్ ప్రొడక్ట్ ని ఈ ఫిబ్రవరి 27th రోజున అంటే నిన్న లాంచ్ చేసినట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్త ప్రోడక్ట్ ఏదైతే లాంచ్ చేస్తారో ఆ ప్రోడక్ట్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్లయితే అది తాన్లా ప్లాట్ఫామ్ వాళ్ళకైతే బెనిఫిట్ కానున్నది. నెక్స్ట్ వేరియస్ ఆటో కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి రెన్సన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వాళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ రెన్సన్స్ ఇండస్ట్రీస్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 5 స్టాక్స్ గా మారబోతున్నాయి. మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలా 1 స్టాక్ 5 స్టాక్స్ గా రావడం అంటే మనకి మిగతా స్టాక్స్ అన్ని ఫ్రీగా వస్తున్నాయేమో అనుకుంటారు. ఇక్కడ మనకు ఫ్రీగా ఏమీ రావట్లేదు. ఈ స్టాక్ ని ఏ రేషియోలో అయితే వీళ్ళు స్ప్లిట్ చేయబోతున్నారో అదే రేషియోలోని స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేందుకు గాను ఇక్కడ కనబడుతున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.